మన భారతదేశం భక్తి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మన వారు దేవుడిని కొలిచేటప్పుడు ఎంతో భక్తితో కొలుస్తారు. బయట ఎంత దారుణంగా ప్రవర్తించినప్పటికీ తమ తమ ప్రార్థనా మందిరాలకు వెళ్ళగానే ఎంతో వినయంగా నడుచుకుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి గుడి గురించే. కాకపోతే అక్కడ దేవుడి విగ్రహం ఉండదు. ఏంటి, దేవుడి విగ్రహం ఉండదా? మరి ఎవరిని మొక్కుతారు బ్రో అనే డౌట్ మీకు వచ్చింది కదా. నేను చెబుతా వినండి. ఇక్కడ దేవుడిలా కొలిచేది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బుల్లెట్ని. ఏంటి, బైక్ని మొక్కుతారా అని అనుకుంటున్నారు కదా. దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు మణివిక్రాంత్, మీరు చూస్తున్నారు నవభారత్ తెలుగు. సో పదండి ప్రారంభిద్దాం. ఆ టెంపుల్ పేరు ఓం బన్నా టెంపుల్. సరే, అక్కడ జరిగిన సంఘటనలోకి వెళ్తే అది డిసెంబర్ 2, 1991. ఓం సింగ్ రాథోర్, అదే మన ఓం బన్నా గారు పాలీ జిల్లాలోని బగదీ గ్రామం నుంచి చోతీలా అనే గ్రామానికి వెళ్తుండగా బండి అదుపు తప్పి వెళ్ళి ఒక చెట్టుని ఢీ కొట్టాడు. అప్పుడు ఓం సింగ్ రాథోర్ గారు స్పాట్లో చనిపోగా అతని బండి వెళ్ళి ఒక గుంటలో పడిపోయింది. ఆ తరువాతి రోజు ఉదయం పోలీసులు ఆ బండిని స్వాధీనం చేసుకున్నారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉంచారు. అలా ఉంచగా దాని తరువాతి రోజు పోలీసులు చూసేసరికి ఆ బండి పోలీస్ స్టేషన్లో లేదు. అప్పుడు పోలీసు వాళ్ళు దాన్ని ఎవరో కొట్టేశారని అనుకున్నారు. దానికోసం గాలించగా అది ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలోనే ఉందని తెలిసింది. అదేనండి, ఇప్పుడు గుడి కట్టిన ప్రదేశంలో. అయితే పోలీసులు మరలా ఆ బండిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే ఈసారి మాత్రం పోలీసులు ఆ బండిలో ఉన్న పెట్రోల్ని, టైర్లకు ఉన్న గాలిని తీసేసి బండిని లాక్ చేశారు. కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. ఆ బండి మరలా మాయమై ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో దొరకసాగింది. ఇలా ఎప్పుడూ జరుగుతుండటంతో ఆ బండికి కాపలాగా పోలీసులను కూడా పెట్టారు. అప్పుడు వారు చూసిన సంఘటనలు ఎంతో భయానకంగా అనిపిస్తాయి. అవి ఏమిటంటే, ఆ బండి అర్ధరాత్రి దానంతటా అదే స్టార్ట్ అయ్యి లైట్స్ వెలిగి దానంతటా అదే ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళిందట. అది చూసిన పోలీసులు ఆ బండి దగ్గర ఉండాలంటేనే భయపడేవారు. ఇంకా కొంతమంది ఆ బండి దగ్గర నుండి మాటలు వినిపించాయని చెబుతారు. కానీ అది నిజం కాదు. ఆ బండి దానంతటా అదే వెళ్ళిందట, కానీ ఆ బండి నుండి ఏ అరుపులు రాలేదట. సరే, ఏదైతే ఏమి కానీ ఆ బండి అలా వెళ్తున్న వార్త స్థానిక జనాలకు తెలిసింది. అదేదో మహిమగల బండి అని దానికి గుడి కట్టించి బయట ఓం సింగ్ రాథోర్ గారి ఫోటో పెట్టి ఆ బండిని, ఫోటోని పూజించడం మొదలుపెట్టారు. ఆ తరువాత దానికి ఓం బన్నా టెంపుల్ అని పేరు కూడా పెట్టారు. ఇందాకటి నుండి బన్నా బన్నా అంటున్నా కదా. బన్నా అంటే రాజస్థాన్ యువతను గౌరవంగా పిలిచే పేరు. సరే, ఇప్పటి వరకు అక్కడ జరిగిన కథను విన్నారు కదా. ఇప్పుడు ఆ గుడి సాంప్రదాయాలు వినండి. ఆ గుడి వైపుగా రోడ్డు మీద ఎవరు వెళ్తున్నా అక్కడ ఆపి మొక్కుకుంటారట. ఎవరైనా అక్కడ ఆగకుండా వెళితే వారికి ఖచ్చితంగా ఏదో ఒక అపాయం జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడికి విదేశీ పర్యాటకులు కూడా వస్తారట. ఆ గుడిలో ఓం బన్నా గారి ఫోటో ముందు అతనిది చిన్న విగ్రహం ఉంటుంది. ఆ గుడిలో మొక్కుకున్న ఏదైనా కోరిక గనక నెరవేరితే మందుతో అతని ఆ చిన్న విగ్రహాన్ని అభిషేకించి మిగిలినది వారు ఎంజాయ్ చేయొచ్చట. ఇంకా అతని ఫ్యామిలీ ఏమైందని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు అతని కొడుకు చోతీలా గ్రామానికి సర్పంచ్ అయ్యాడట. ఎంత మంచి కంటెంట్ని మన ఛానల్కి అందించినందుకు మన సబ్స్క్రైబర్ అయిన మూల్ సింగ్ షెకావత్ బ్రోకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇతని తాతగారు మరియు ఓం బన్నా గారి యొక్క నాన్నగారు స్నేహితులట. వీరు కలిసి గుర్రాలను పెంచేవారట. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు లైక్, షేర్ చేసి ఉండకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.